వాయిస్ అండ్ పిక్చర్ క్లారిటీగా ఉందో చూడండమ్మా. క్లియర్. ప్రైవేటు ఆదాయము ఈరోజు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను, దయచేసి అందరూ చూడండి. ఎందుకంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అని చెప్పి ఇప్పటి నుంచి ప్రిలిమ్స్ నువ్వు కూర్చుంటే నీకు ఉద్యోగం ఎట్టి పరిస్థితిలో రాదు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత చాలా తక్కువ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అది గవర్నమెంటే నేరుగా చెప్పడం జరిగింది. మీకు సెప్టెంబర్ 15 లోపు ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పి దానిపైన స్పష్టంగా 100కు 100% మీకు కాన్ఫిడెంట్ వచ్చేలా చేసే బాధ్యత నాది. చదవాల్సిన బాధ్యత నీది. చదవాల్సిన బాధ్యత మీది. అంటే మీరు చదవకపోతే ఏది జరగదు. గుర్రాన్ని నీటి తుట్టి వరకు తీసుకెళ్ళగలం, నీళ్లు తాగించలేదు. నేను క్లాసులు చెప్పగలను, మెటీరియల్ ఇవ్వగలను, మంచి ఫ్యాకల్టీని తేగలను, కానీ మీ చదువు నేను చదవలేను. సో ఇది సంసిద్ధత నియమంటారు సైకాలజీలో. సో మీరు రెడీగా ఉండండి, ఉన్న ప్రతి టైంని వినియోగించుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ప్రైవేట్ ఇన్కమ్ మన యూట్యూబ్ చెప్పాను కదా, నా వీడియో ఖచ్చితంగా మీరు చూడండి. అలాగే మీరు వాట్సాప్ గ్రూప్లో ఉంటారు కనుక ఒక స్టిక్కర్ నేను షేర్ చేస్తాను. అలాగే ఆ వీడియో కూడా మీరు కూడా మీ యొక్క విద్యార్థులకు, మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి, మరి అదేవిధంగా మీ తాలూకు ఎవరైనా ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఇదే మంచి టైం జాయిన్ అవ్వడానికి. అసలు యాక్చువల్గా నోటిఫికేషన్ అనేది ఈ టైం అని చెప్పి ఎంత గ్యాప్ ఎప్పుడూ లేదు. సో 2023 తీసుకోండి. 2023లో ఏమైంది? డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చాడు, ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టేశాడు. అవునా కాదా? ఒక 70-80 రోజులే, 90 రోజులు మహా అయితే. అలాంటిది ఇప్పుడే ఇంకా నోటిఫికేషన్కి 6 నెలల పైన టైం ఉంది. అక్కడి నుంచి 60 రోజులు ప్రిలిమ్స్కి టైం ఉంది. ఎంత టైం అండి? ఆఫ్లైన్కి రాగలిగితే మీ అంత మంచిది ఇంకోట్లేదు. ఇప్పుడు ఎంప్లాయీస్, గృహిణులు రాలేని వాళ్ళు పక్కన పెట్టేయండి, వాళ్ళకు అద్భుతమైన క్వాలిటీగా ఆన్లైన్లో ఇస్తాను. కానీ ఆఫ్లైన్ వల్ల ఏంటి సార్ ఉపయోగం అంటే నేరుగా ఇంటరాక్షన్ ఉంటుంది అంతే, ఇంకేట్లేదు. ఇంకా మోటివేట్ అవుతావు. ఒక ప్రదేశానికి నువ్వు వస్తావు, ఇక్కడ ఉంటావు, హాస్టల్లో ఉంటావు, అమ్మో ఇది దేనికి వచ్చాను ఎక్కడికని ఒక ఉద్దేశంతో ఉంటావు. అందుకే ఆఫ్లైన్ మంచిది. సబ్జెక్ట్ అయితే నేను చెప్తున్నాను కదా సార్, సేమే సార్, ఏం మార్పు ఉండదు. అక్కడ 23,000 తీసుకున్నా, ఇక్కడ 5,000 తీసుకున్నా, 10,000 తీసుకున్నా సేమే. కానీ ఆఫ్లైన్లోకి వచ్చే వాళ్ళకి కూడా ఆన్లైన్ మనం ఎలాగ ఇస్తున్నాము, ఆఫ్లైన్లో ఏంటంటే డైలీ ఆ ర్యాపో ఉంటుంది, ఫ్యాకల్టీ నేరుగా టచ్లో ఉంటారు. ఒక వస్తువు తాజ్మహల్ ఫోటోలో చూడడానికి నువ్వు ఢిల్లీ వెళ్ళి చూడడానికి తేడా లేదండి, సేమ్ అనమాట. సో అది ఆ యొక్క ఉత్ప్రేరణ అనేది ఉంటుంది అంతే. ఓకే, సరే ఎట్టి పరిస్థితుల్లో ఇక డిలే చేయొద్దు, మంచి ప్లాన్. ఇంకోటి, ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఒక 2 రోజుల్లో నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తాను, మీరు తొందర పడిపోవద్దు. ఫ్రీగా కంటెంట్లో ఉన్నవన్నీ అలా చెక్ చేస్తూ ఉండండి అంతే. ఓకే, అవన్నీ కూడా ఎలా ఫాలో అవ్వాలి, ఏ విధంగా ఫాలో అవ్వాలి వీడియోలో చెప్తాను. అద్భుతమైన ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తాను, మీరు తొందర పడద్దు. మళ్ళీ అంతటా ఫోన్లు చేసి ఈరోజు విపరీతమైన ఫోన్లు హెడ్ఏక్. ఓకేనా, నేను రిసీవ్ చేసుకోలేకపోవచ్చు, మన టీంకి పంపించేస్తున్నాను అవన్నీ కూడా. దయచేసి ఎక్కువ ఫోన్స్ వద్దు, వీలైతే వాట్సాప్ చేయండి. అర్థమయ్యే విధంగా చేసే బాధ్యత ఇది, వెంటనే ఇది అర్థం కాదు. ఓకేనండి. సో ఇప్పుడు మనం ప్రైవేట్ ఆదాయం చూద్దామండి. ప్రైవేట్ ఆదాయం అంటే ఏంటి? అయితే మన బ్యాచ్ స్టార్టింగ్ కోసం జాతీయ ఆదాయం ఫోల్డర్లో ఒక 10 క్లాసులు ఉన్నాయి, అవి వినండి. దానికి దీనికి సంబంధం లేదు, ఇది అర్థమైపోతుంది మీకు. సో క్లియర్గా మీరు అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు, డోంట్ వరీ. ఓకే, ఆన్లైన్ యొక్క ప్రత్యేకత అదే. మీరు ఎప్పుడు జాయిన్ అయినా, ఎప్పుడు ఒక రోజు కూర్చుంటే మొత్తం ముందు క్లాసులన్నీ చూసి నెక్స్ట్ క్లాస్కి వచ్చేయచ్చు. ఆఫ్లైన్లో అలా ఉండదు, అది పోయిందా ఇంకంతే సంగతి, మధ్యలో అర్థం కాదు. ఓకేనండి. సో ఎనీవే, మన యొక్క బ్యాచ్ ఫామ్ క్లియర్ ఇప్పుడే, ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు, నోటిఫికేషన్ తెలిసింది కనుక. ఇక మనకి ఇండివిజువల్గా జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో పర్వాలేదు, కానీ ఒక షెడ్యూల్ ప్రకారం ఇదే మనకి సరైన సమయం. సరైన సమయం నుంచి మనం ముందుకు వెళ్దాం. ఓకే, క్లియర్. సో నేను వీడియో పెడతాను 1 or 2 డేస్లో, మ్యాక్సిమం రేపైనా పెట్టేస్తాను. ఆ వీడియో ప్రకారం మీరు ఏ విధంగా ఫాలో అవ్వాలి చూద్దాం. క్లియర్. సో ప్రైవేట్ ఆదాయం అండి, ప్రైవేట్ ఆదాయం. థ్యాంక్ యూ అమ్మా, ఈరోజు క్లాసుకి 2 జాయిన్ చేయించాను. అందరూ నీలా ఉంటే ఇంకా మనకి 100కు 100% మన సంస్థ అనేది ముందుకు వెళ్తుంది అద్భుతంగా. థ్యాంక్ యూ. మరి ప్రైవేట్ ఆదాయం అంటే ఏంటి సార్? జాతీయ ఆదాయం అంటే ఏంటని చెప్పాం. సింపుల్గా, మన దేశంలో ప్రజలు ఉన్నారు, కుటుంబాలు. ప్రజలంటే అందరూ పనిచేయరు కదా, కుటుంబంలో ఒకరో ఇద్దరు పనిచేస్తారు. మరి ఒక సంవత్సరంలో మన కుటుంబంలో మన నాన్న, మనం, అంతే కదా. చదువుకున్న పిల్లలు, వృద్ధులు పనిచేయరు కదా. సరే, ఎనీవే, దేశంలో ప్రజలందరూ కూడా ఒక సంవత్సరంలో ఏదో ఒక రంగంలో, వ్యవసాయము, పరిశ్రమలు, ఇండస్ట్రీ, సర్వీస్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్లో పనిచేస్తూ కొంత ఆదాయాన్ని సంపాదిస్తారు. ఆ మొత్తం ఆదాయమే జాతీయ ఆదాయం అన్నాం. ఆ మొత్తం ఆదాయమే జాతీయ ఆదాయం. మరి ఇప్పుడు జాతీయ
జాతీయ ఆదాయము చూడండి, చాలా ఇంపార్టెంట్, ఏం లేదండి, చాలా సులభం కూడా. జాతీయ ఆదాయం. మరి జాతీయ ఆదాయంలో ఏముంటాయి ఒకసారి చూడండి. జాతీయ ఆదాయంలో ఏముంటాయండి? అన్నీ ఉంటాయి. దేశంలో ఉండే అందరూ, కుటుంబంలో ప్రజలు అందరూ కలిపి కష్టపడి పనిచేస్తే ఆ ఏదైతే ఆదాయం వస్తుంది, ఏదైతే ఉత్పత్తులు వస్తాయో ఉత్పత్తుల ధర నిర్ణయిస్తే ఆ ధర విలువే జాతీయ ఆదాయం. అన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు ఉంటాయి, వ్యక్తులకు సంబంధించిన ఆదాయాలు ఉంటాయి, సంస్థలకు సంబంధించిన ఆదాయాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఓవరాల్ గా ఉంటే అదే జాతీయ ఆదాయం. ఇంక ఇది కాదు, ఇంకా లేదు అనడానికి లేదు, అన్నీ ఉంటాయి. రిలయన్స్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, మన కుటుంబ ఆదాయం కావచ్చు, ప్రభుత్వం యొక్క ఆదాయాలు కావచ్చు, ప్రభుత్వ ఆస్తుల ఆదాయాలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయ ఇన్కమ్ కావచ్చు, అన్నీ ఉంటాయండి. అదే జాతీయ ఆదాయం. అదే జాతీయ ఆదాయం అంటే ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో మన దేశ ప్రజల చేత ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ మొత్తం జాతీయ ఆదాయం. మరి ఇప్పుడు బాగానే ఉంది సార్, మరి ఇప్పుడు ప్రైవేట్ ఆదాయం అంటే ఏంటి? పేర్లో ఉంది, సింపుల్ సార్. ఏదైతే జాతీయ ఆదాయం ఉందో, ఈ జాతీయ ఆదాయం ఉందో చూడండి, చాలా సులభం అండి, చెప్పాను కదా, చాలా సులభం. ఆ జాతీయ ఆదాయం మొత్తం ఆదాయం అండి. మరి ప్రైవేట్ అంటే ఏం తీసేయాలి? ప్రభుత్వం యొక్క ఆదాయం తీసివేస్తే, జాతీయ ఆదాయంలో నుంచి ప్రభుత్వం యొక్క ఆదాయం తీసివేస్తే అదే ప్రైవేట్ ఆదాయం. ప్రభుత్వం యొక్క ఆదాయం తీసివేస్తే అదే ప్రైవేట్ ఆదాయం. అయిపోయిందా? అయిపోలేదు, చిన్నది ఉంది. మరి ఏంటి సార్ ఆ చిన్నది? ఒక్కసారి చూడండి. జాతీయ ఆదాయంలో నుంచి ప్రభుత్వ ఆదాయం తీస్తే మనకి ప్రైవేట్ ఆదాయం అనేది జనరల్గా వస్తుంది. మరి జాతీయ ఆదాయంలో ప్రభుత్వ ఆదాయాలు, ప్రైవేట్ ఆదాయాలు. ప్రైవేట్ అంటే వ్యవసాయంలో రైతు పనిచేస్తున్నాడండి, అతనికి వచ్చిన ఆదాయం ప్రైవేట్ ఆదాయం. ఒక కంపెనీ పెట్టుకున్నావు, నీకు వచ్చిన ఆదాయం ప్రైవేట్ ఆదాయం. నీకు వచ్చిన ఆదాయం ప్రైవేట్ ఆదాయం. చిన్న పరిశ్రమ ప్రైవేట్ ఆదాయం. ఒక చిన్న సర్వీస్ కంపెనీ ప్రైవేట్ ఆదాయం. అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీస్ లో ప్రతి ఒక్క వ్యక్తి చేస్తున్న ప్రతి ఆదాయము ప్రైవేట్ ఆదాయమే. మరి ప్రభుత్వ ఆదాయం ఏంటి సార్? నాకు జీతం వస్తుంది, అదే ప్రభుత్వ ఆదాయం. మరి ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో రకాల పన్నులు వస్తాయి, అదే ప్రభుత్వ ఆదాయం. పన్నుల ద్వారా వచ్చేది, పన్నేతరంగా వచ్చేది, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వచ్చేది, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదాయాలే కదా. ఓకే, ఈ విధంగా రెండు కలిపి ఉంటే జాతీయ ఆదాయం. అందులో నుంచి ప్రభుత్వ ఆదాయం తీసివేసి ఇంకోటండోయ్, జాతీయ ఆదాయంలో లేని దాన్ని ఒకదాన్ని కలపాలి, ప్రైవేట్ ఆదాయం. అది ప్రైవేట్ ఆదాయంలో ఉంటుంది, జాతీయ ఆదాయంలో ఉండదు. సార్ మీకు జాతీయ ఆదాయం చెప్పేటప్పుడు క్లియర్గా ఒక మాట చెప్పాను, ఒక్కసారి గుర్తుంచుకోండి, మరొకసారి చెప్తాను. జాతీయ ఆదాయం అంటే ఏంటంటే ఉత్పత్తి, జిడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, పి ప్రొడక్ట్ ఉత్పత్తి, ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఉత్పత్తి. ఉత్పత్తే జాతీయ ఆదాయం. నిజమైన ఉత్పత్తి వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీసెస్, అదే ఉత్పత్తి. ఆ ఉత్పత్తే జాతీయ ఆదాయం కదా. అయితే చూడండి, ఉత్పత్తులే జాతీయ ఆదాయం. ఆ ఉత్పత్తుల ధరలే ఒక సంవత్సరంలో ఆహార ధాన్యాలు, ఆహారేతర ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే పరిశ్రమలు, కారులు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఎన్నైతే ఉత్పత్తి ఆ ఉత్పత్తుల ధరలు, అలాగే సేవలు, సాఫ్ట్వేర్లు, యొక్క టీచింగు, బ్యాంకింగు, రియల్ ఎస్టేట్ సేవలు, ఆ ఉత్పత్తులు. ఆ ఉత్పత్తి కానీ జాతీయ ఆదాయం కాదు. అందుకే జాతీయ ఆదాయంలో లేకుండా కొన్ని సంపద అనేది ఉంటుంది. ఒక సంవత్సరంలో జాతీయ ఆదాయంలో లేకుండా ఉత్పత్తి కాని యొక్క కొంత సంపద ఉంటుంది, అది డబ్బే. కానీ జాతీయ ఆదాయంలో కలపడానికి వీల్లేదు. ఎందుకు కలపడానికి వీల్లేదు అంటే అది ఉత్పత్తి కాదు. అందుకే దాన్ని జాతీయ ఆదాయంలో ఉంచము. ఎందులో ఉంచాలి? ప్రైవేట్ ఆదాయంలో ఉంచాలి. మరి ఇప్పుడు నాకేం కావాలి? ప్రైవేట్ ఆదాయం. ప్రైవేట్ ఆదాయం ఈక్వల్ టు జాతీయ ఆదాయం మైనస్ ప్రభుత్వ ఆదాయం. తీసేసాం, కొంత వచ్చింది. ఈ మొత్తం జాతీయ ఆదాయంలో ప్రభుత్వం తీసేసాను, కొంత వచ్చింది. మరియు ప్రైవేట్ ఆదాయంలో ఉండేదాన్ని కలపాలి. ఏంటి సార్? దానికి ఒక పేరు, బదిలీ చెల్లింపులు అంటారు వాటిని. బదిలీ చెల్లింపులు, బదిలీ చెల్లింపులు అంటారు. బదిలీ చెల్లింపు సింపుల్ లాజిక్ అండి. ప్రైవేట్ ఆదాయం అనగా దట్ ఈక్వల్ టు జాతీయ ఆదాయం మైనస్ ప్రభుత్వ ఆదాయం ప్లస్ బదిలీ చెల్లింపు. బదిలీ చెల్లింపు అంటే ఏంటి? దీనికోసం డిస్కస్ చేద్దాం. బదిలీ చెల్లింపు అంటే ఎటువంటి ఉత్పత్తి కార్యకలాపాలలో పాల్గొకుండా, ఎటువంటి ఉత్పత్తి లేకుండా
డబ్బు సృష్టించబడితే అదే బదిలీ చెల్లింపు. చెప్పాను, వృద్ధాప్య పెన్షన్ ప్రభుత్వమేమో మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి నెలకి 4,000, వికలాంగులకు 6,000 ఇస్తుంది. మరి అది డబ్బులే కదా. మరి ఆ డబ్బు ఉత్పత్తి కాదు. అందుకే జాతీయ ఆదాయంలో కలపం అనేది డబ్బే. దాన్నే బదిలీ చెల్లింపు అంటాం. ఈ బదిలీ చెల్లింపు ఎక్కడుంటుంది? జాతీయ ఆదాయంలో ఉండదు. ఎక్కడుంటుంది? ప్రైవేట్ ఆదాయంలో ఉంటుంది. ప్రైవేట్ ఆదాయంలో ఉంటుంది. ఇంత క్లారిటీ నువ్వు తెలుసుకుంటేనే ఎగ్జామ్లో చేయగలవు. ఈ బదిలీ చెల్లింపు, ఆ బదిలీ చెల్లింపు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే సార్, ఇది ముందు మీకు క్లియర్గా మాకు అర్థమైపోయింది సార్ అంటే అప్పుడు డెప్త్గా వెళ్దాము. ఇది మాకు క్లియర్గా అర్థమైంది సార్ అని ఇలా పెట్టండి, డెప్త్గా వెళ్దాం. సింపుల్. జాతీయ ఆదాయం అంటే ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వేతర వ్యక్తులు, సంస్థలు అన్ని మొత్తం ఆదాయం అండి. అంటే ప్రభుత్వ ప్రైవేట్ ఆదాయాలు కలిపి ఉంటాయి జాతీయ ఆదాయంలో. అయితే నాకు ప్రైవేట్ ఆదాయం కావాలి. అప్పుడు ఏం చేశాను? జాతీయ ఆదాయాన్ని ఈ ప్రభుత్వ ఆదాయాలు తీసేశాను. తీసేగా ఇంకోటి ప్రైవేట్ ఆదాయంలో ఉంటుంది, జాతీయ ఆదాయంలో లేని నేను కలిపాను. అప్పుడే నిజమైన ప్రైవేట్ ఆదాయం వస్తుంది. అదే బదిలీ చెల్లింపు. ఇప్పుడు మనం ఈ ప్రభుత్వ ఆదాయం ఏంటి, బదిలీ చెల్లింపు ఏంటో క్లియర్గా చూద్దాం. ఇది చూస్తే నీకు క్లారిటీ వస్తుంది. క్లియర్? ఇప్పుడు మనం ఏమన్నాం సార్? ప్రభుత్వ ఆదాయం. ప్రభుత్వ ఆదాయం చూడండి సార్, ప్రభుత్వ ఆదాయం క్లియర్? ప్రభుత్వ ఆదాయం చూడండి సార్, ఒకటే ప్రభుత్వ ఆదాయం అంటే ఈరోజు ప్రభుత్వానికి ఉద్యోగుల ద్వారా కానివ్వండి, ప్రభుత్వానికి జనరల్గా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వ ఆదాయమే. ప్రభుత్వానికి ఎన్నో రకాల సంస్థలు ఉంటాయి, కార్పొరేషన్లు ఉంటాయి, రైల్వేలు, ఆర్టీసీలు, అన్ని కార్పొరేషన్ సంస్థలు అంటే మహారత్న కంపెనీలు, నవరత్న కంపెనీలు, మినీరత్న కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు. మరి ఇలా అన్నింటి నుంచి కూడా ఒక ఆదాయం వస్తుంది. ఇదొక ప్రభుత్వ ఆదాయం. వాటి నుంచి ఓఎన్జీసీ నుంచి ఎంత లాభం వచ్చిందంటారు, లేదా ఎల్ఐసి నుంచి ఎంత ఆదాయం వచ్చిందంటారు, ఓకేనా, రైల్వేస్ నుంచి ఎంత ఆదాయం వచ్చిందంటారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదాయాలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు ఆదాయాలన్నీ కూడా. మరి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, వాటిని లీజుకి ఇవ్వచ్చు. ఆ ప్రభుత్వానికి ఎన్నో ఆస్తులు ఉంటాయి. మార్కెట్ యార్డుల్లో రెంట్లు కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ ఉంది అక్కడ రెంట్లు కావచ్చు, రైల్వేల్లో ఐఆర్టీసీ కావచ్చు. ఇలా ప్రభుత్వ ఆస్తులు, వాటి నుంచి వచ్చిన ఆదాయాలు ఎవ్రీథింగ్ అండి. ప్రభుత్వ ఆదాయం అంటే ప్రభుత్వానికి ఏదైతే జనరేట్ అవుతుందో ఆదాయం అంతా కూడా. సింపుల్గా మీకు చెప్తాను, బుక్లో మనం ఏదైతే ఇచ్చామో ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఉంటాయి. డిపార్ట్మెంట్లో కాకుండా ఇతర సంస్థల పొదుపు ఉంటుంది. డిపార్ట్మెంటేతర సంస్థల పొదుపు, డిపార్ట్మెంటేతర సంస్థల పొదుపు, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదాయాలు. వీటిని మనము జాతీయ ఆదాయం నుంచి తీసివేస్తే అప్పుడే మనకి ప్రైవేట్ ఆదాయం వస్తుంది. జాతీయ ఆదాయం నుంచి ప్రభుత్వ ఆదాయాన్ని తీసివేస్తే. కానీ ఇంకోటి ఏమని చెప్పాం? బదిలీ చెల్లింపులు. మరి తప్పదు సార్, ఈ బదిలీ చెల్లింపులు చాలా జాగ్రత్తగా వినండి. బదిలీ చెల్లింపు అంటే ఏంటో చెప్తాను. ఆ బదిలీ చెల్లింపులకు సంబంధించి బిట్టు గ్యారంటీ అమ్మా. బదిలీ చెల్లింపు అంటే ఒకటే, ఎలాంటి ఉత్పత్తి కార్యక్రమాల్లో కూడా పాల్గొకుండా, ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాలు అంటే ఒక ఉద్యోగమో, సద్యోగమో, వ్యవసాయమో ఏదో పని చేయాలి కదండి. ఆడు వ్యవసాయదారుడా, పరిశ్రమ పెట్టుకున్నాడా, ఉద్యోగం చేస్తున్నాడా, అది ఏమీ లేదు. ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొకుండా డబ్బులు ఊరకనే వచ్చేస్తే, ఓకే, ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాలు పాల్గొకుండా ద్రవ్య సరఫరా అనేది జరిగితే, లేదా ద్రవ్యము లేదా డబ్బు వస్తే అటువంటి చెల్లింపునే మనము బదిలీ చెల్లింపు అంటాం. దీనివల్ల ఉత్పత్తి లేదు కనుక ఇది జాతీయ ఆదాయంలో కలపం. బదిలీ చెల్లింపులు జాతీయ ఆదాయంలో కలపడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి లేదు, ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాల్లో కూడా లేకుండా.
ఇవి చాలా బదిలీ చెల్లింపులు ఉన్నాయి, చాలా బదిలీ చెల్లింపులు ఉన్నాయి. సాధారణమైన బదిలీ చెల్లింపులు, నికర విదేశీ బదిలీ చెల్లింపులు, అలాగే ప్రభుత్వ బదిలీ చెల్లింపులు ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. 1 minute. మన వాళ్ళు డౌట్ పెట్టారు, మీ క్లాస్ వింటుంటే ఎకానమీ చిరాకు వచ్చే నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది సార్. ఎకానమీ అంటేనే చిరాకు, అలాంటిది మీ క్లాసు వింటే అద్భుతంగా ఉంటుంది సార్. ఓకే మా థ్యాంక్ యూ, పెద్ద క్లారిటీ వచ్చింది. ఓకే అదేదని చూడండి సార్. సార్ జీడిపి బేస్ ఇయర్ చేంజ్ అయిపోయింది నౌ 2020. అమ్మ ఏదైతే చేంజ్ అయ్యాయో అవన్నీ నేను అప్డేట్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా? చేంజ్ అయిన దాన్ని మనం అప్డేట్ చేసి ఇస్తాం. మనం ఎందుకంటే కొత్త సర్వే బడ్జెట్ బేస్లే మనం అంతా తయారు చేసాం. హిస్టరీ, జాగ్రఫీ కంప్లీటెడ్ మెటీరియల్. ఓకే, ఎకానమీకి కూడా ఆ బేస్ ఇయర్ పెట్టిస్తే అది కూడా అయిపోయింది. మొత్తం మెటీరియల్ అంతా వర్క్ అయిపోయిందండి. కరెక్షన్ వర్క్ లో ఉన్నాయి, మీకు ఇమీడియట్ గా ప్రింట్ చేసి ఇచ్చే బాధ్యత నాది. దయచేసి ఎవరు బయట మార్కెట్లో ఏదో బుక్ వచ్చింది కొనొద్దు. నేను ఆ వర్క్నే 7 నెలల నుంచి చేసుకుని వస్తున్నాం మనం. ఈసారి అద్భుతంగా మన మెటీరియల్ ఉంటుంది. ఓకేనా? మీకు డెమోస్ పెట్టాను, మీరు చూడండి. మరి ఈ బదిలీ చెల్లింపులోకి వచ్చేసరికి ఒకటేనండి, బదిలీ చెల్లింపు అంటే ఎలాంటిది కూడా బదిలీ చెల్లింపే. ప్రభుత్వం ప్రకారంగా మనం చూద్దామండి. ఫస్ట్ ప్రభుత్వం ప్రకారంగా చూద్దాం. దేశీయ బదిలీ చెల్లింపులు, నికర దేశీయ బదిలీ చెల్లింపులు. ఏం కాదు సార్, అర్థమైపోతుంది మీకు, ఏం అర్థం కాదు. నికర దేశీయ బదిలీ చెల్లింపులు ఇవన్నీ ప్రైవేట్ ఆదాయంలో ఉంటాయి, జాతీయ ఆదాయంలో ఉండవు. 2 కొన్ని నికర దేశీయ బదిలీ చెల్లింపు ఎక్కడ చూసేద్దాం, తర్వాత మాట్లాడదాం. సార్ నికర దేశీయ బదిలీ చెల్లింపులు ఏంటి? ఏమీ లేదు సార్. మనం కేంద్రం కిందన రాష్ట్రాలు ఉన్నాయి. ఓకేనా? మనది కేంద్ర ప్రభుత్వము, అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రాలు అనేవి పరిపాలన అంతా కూడా జరుగుతుంది. మనం పన్ను కట్టేది కేంద్రానికి, రాష్ట్రానికి పన్ను ఇస్తుంది. అయితే అది బదిలీ చెల్లింపు కాదు, అది పన్ను ఆదాయాలు. కానీ ఒకసారి గుర్తుంచుకోండి, కేంద్ర ప్రభుత్వము మనకు పరిపాలిస్తుంది, రాష్ట్రాలు, మన దేశంలో రాష్ట్రాల సమైక్య అకార్డింగ్ టు ఆర్టికల్ 1 1వ అధికారం ఏం చెప్తుంది? రాష్ట్రాల యూనియన్ అని చెప్తుంది. అయితే ఎప్పుడైనా సరే నికర దేశీయ బదిలీ చెల్లింపులు కేంద్రం నుంచి రాష్ట్రాలకి ఒక గ్రాంట్లు రూపంలో కానీ, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో కానీ, బహుమతుల రూపంలో కానీ ఎప్పుడైనా ద్రవ్య సరఫరా జరిగితే అది నికర దేశీయ బదిలీ చెల్లింపులు అంటాం. అక్కడ ఉత్పత్తి లేదు కదా. కేంద్రం నుంచి కేరళలో వరదలు వచ్చాయండి. ఆ వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ప్రకటించింది, ప్రకృతి వైపరీత్యాల బదిలీ చెల్లింపు. మరి వెనుకబడిన జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ఇంత ప్యాకేజీ ప్రకటించింది, అది గ్రాంట్ల రూపంలో బదిలీ చెల్లింపు. అర్థమవుతుందా? లేదా బహుమతులు, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది, కేంద్రం కొంత ఏదో ద్రవ్య సరఫరా చేసింది ఉత్సవాలకి, అది బహుమతుల రూపంలో బదిలీ చెల్లింపు. ఇలా వీటినే నికర దేశీయ బదిలీ చెల్లింపులు అంటాం. కేంద్రం రాష్ట్రాలకు ఇస్తుంది, రాష్ట్రాలు జిల్లాలకు ఇస్తాయి. ఉత్పత్తి లేకుండా ద్రవ్య సరఫరా జరుగుతూ ఉంటుంది కనుక దీన్ని నికర దేశీయ బదిలీ చెల్లింపులు అంటాం. నికర దేశీయ బదిలీ చెల్లింపు. ఓకే, క్లియర్? అర్థమైందంటే ఇక్కడ ఏ ఉత్పత్తి ఉండదు, కానీ ద్రవ్య సరఫరా జరుగుతుంది. అది ఇది జాతీయ ఆదాయంలో కలపరు, ప్రైవేట్ ఆదాయంలో చూపిస్తారు. నికర దేశీయ బదిలీ చెల్లింపులు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే గ్రాంటులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏదో ప్రకృతి వైపరీత్యం, భూకంపమో, సునామీయో, కొండ చర్యలు విరిగిపడిపోవడమో, ఇంకేదైనా కావచ్చు, అలాంటి సందర్భంలో వచ్చే డబ్బునే ప్రకృతి వైపరీత్యాల బదిలీ చెల్లింపు అంటాం. అలాగే బహుమతుల రూపంలో వచ్చే బదిలీ చెల్లింపు. ఇదంతా కూడా ఎలాంటి ఉత్పత్తి లేకుండా డబ్బు సరఫరా జరిగితే అదే బదిలీ చెల్లింపు. ఓకే, ఈ కాన్సెప్ట్ అయ్యేసరికి క్లియర్ వచ్చేస్తుంది. ఒకటి అర్థమైంది కదా. ఇప్పుడు రెండవది చూడండి అమ్మా, రెండవది నికర విదేశీయ బదిలీ చెల్లింపులు అంటాం. నికర విదేశీయ బదిలీ చెల్లింపులు ఇదేంటి సార్? నికర విదేశీయ బదిలీ చెల్లింపులు ఒక్క విషయం సార్, మీకు నచ్చిన ఎకానమీ పుస్తకాన్ని తీసుకొని రెఫర్ చేయండి. నేను ఇచ్చిన ఈ కాన్సెప్ట్ ఓరియంటేషన్ మీకు ఎక్కడ దొరకదు. నేను ఛాలెంజ్ చేస్తాను కూడా, ఇది గొప్పగా చెప్పట్లేదు, మీరు చూసుకోండి కావాలి. నికర విదేశీ బదిలీ చెల్లింపులు సార్, ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచము ఒక కుగ్రామం, అంతే కదా, గ్లోబలైజేషన్. ఈరోజు పెద్ద దేశాలు చిన్న దేశాలకి, చిన్న దేశాలు మరిన్ని చిన్న దేశాలకి. లైక్ దట్ అమెరికా దేశమే ఉందనుకోండి, అమెరికా మనలాంటి భారతదేశము, పాకిస్తాను, లేకపోతే ఇండోనేషియా, ఇటువంటి దేశాలు సాయం చేస్తుంది. మరి మనమే ఉన్నాం అనుకోండి, భారతదేశం నేపాలు, భూటాను, ఆఫ్ఘనిస్తాన్కో సహాయం చేస్తాం. ఇది కామన్ కదా. ఒక విషయం, మనం గ్రామీణ ప్రాంతంకి వెళ్ళండి, గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్
కొంచెం కొంచెం ఎవరో మామూలు చేస్తే వాళ్ళు కూడా కింద వాళ్ళు కొంత చేస్తుంటారు కదా జనరల్గా. ఏదైనా సరే గ్రామీణ స్థాయిలో చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు పండగ మామూలు ఉన్నాయి, సర్పంచ్ స్థాయిలో సర్పంచ్ ఇస్తాడు, నీ స్థాయిలో నువ్వు ఇస్తావు కదా కింద వాళ్ళకి, అలాగనమాట. సో పండగ మామూలు బదిలీ చెల్లింపే, పండగ మామూలు కూడా బదిలీ చెల్లింపే. ఎక్కడ నువ్వు పండగ మామూలు ఇచ్చినా బదిలీ చెల్లింపే, ఎందుకంటే వాడే ఉత్పత్తి చేయలేదు, నువ్వు డబ్బులు ఇచ్చావు, బదిలీ చెల్లింపే. మరి ఇప్పుడు సపోజ్కి అమెరికా ఉందండి, భారతదేశానికి పాకిస్తాన్కి ఇటువంటి దేశాలు ఇటువంటి దేశాలకి మనకి బదిలీ చెల్లింపుల రూపం అంటే బదిలీ చెల్లింపు అంటే ఏంటి? ఒకటి చెప్పాను కదా చూడండి, ఒకటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో కావచ్చు. ఈరోజు భారతదేశంలో లేదా పాకిస్తాన్లో ఏదో పెద్ద భూకంపం వచ్చిందండి, G8 దేశాలు పెద్ద దేశాలు ఉన్నాయి, అమెరికా, కెనడా, ఇటలీ, అటువంటి దేశాలు భారతదేశానికి కొంత డబ్బు పంపించవచ్చు. మనం కూడా వాళ్ళకి ఏదో జరిగినప్పుడు మనం అయినా పంపించవచ్చు. ఈ సింపుల్ గా చెప్పాలంటే బంధువులు కష్టకాలంలో పంచుకునే ఉంటాయి కదా అటువంటివన్నీ. పెళ్లి చేసుకునేటప్పుడు ఒకప్పుడు ఈళ్ళు అంటారు కదండి, ఎందుకు వచ్చేసారు వీళ్ళు అంటారు కదా పెళ్లి చూపులు, పెళ్లి టైంలో. ఒకప్పుడు చాలా పేదరికంలో ఉండేవారు, ఒక కార్యం చేయాలంటే వాళ్ళ వల్ల అయ్యేది కాదు కనుక బంధువులు మిత్రులు తల వేసి అప్పుల్లో బియ్యమో లేకపోతే కొంత డబ్బులు ఇచ్చి అందరు కలిపి ఫంక్షన్ చేసేవారు. అది ఆ తర్వాత పుస్తకం రూపంలో రాసుకోవడానికి వచ్చింది, ఆ తర్వాత దానికోసం యుద్ధాలు చేసుకోవడం వచ్చింది, ఆ తర్వాత కొట్టుకోవడం కూడా వచ్చింది, అవునా కాదు? సో ఈ విధంగా ఆ ఈళ్ళు కూడా ఒక బదిలీ చెల్లింపు, ఎందుకంటే అక్కడ కూడా ఏ ఉత్పత్తి జరగలేదు కదా, అర్థమైందండి. ఇలా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పెద్ద దేశాలు చిన్న దేశాలకు కావచ్చు, ఏ దేశంకైనా అవి కొంత డబ్బులు పంపిస్తుంటాయి. నేనున్నాను పెద్ద అన్న అమెరికా, లేదా నేను రష్యా, మీకు ఎందుకు అవ్వచ్చు, మీకు ఏంటి లోటు, నేను పంపిస్తాను తీసుకో, అది ఒక హోదా వాళ్ళకి. ఆ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బదిలీ చేయాలి. భారతదేశానికి స్వతంత్ర ఉద్యమం జరుగుతుంది లేదా జనవరి జరుగుతుంది, ప్రపంచంలో అన్ని ఆ సమయంలో గిఫ్ట్లు ఇస్తాయి, బహుమతులు, ఇది కూడా బదిలీ చెల్లింపు, బహుమతులు బదిలీ చెల్లింపు. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఇతర ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు ఆ దేశాల నుంచి మన దేశానికి ఎలాంటి ఒప్పందాలు ఎలాంటి సందులు లేకుండా ఒక గిఫ్ట్ లో డబ్బులో వస్తే వాటినే మనం నికర విదేశీయ బదిలీ చెల్లింపు అంటాం. అలాగే మన దేశం సార్, ఆఫ్ఘనిస్తాన్ లో పార్లమెంట్ 700 కోట్లు మనం ఎందుకు కట్టాలి సార్? మనకు ఒక స్టేజ్ ఇది ఉండాలి. నేపాల్, భూటాన్లో ఎన్నో రకాలైన జల విద్యుత్ కర్మాగారాలు అవన్నీ మనమే కదండి కట్టాం. ప్రపంచంలో ఎన్నో దేశాలకు భారతదేశం ఫండింగ్ ఇస్తుంది సార్. ఏంటి సార్, మన దేశంలో పేదరికాన్ని మనం రూపుమాపుకోలేకపోతున్నాం, ఈ పేదవాడికి తిండట్లేకపోతున్నాం, కానీ ఆ దేశానికి ఎందుకు అంటే తప్పదు. పెద్దన్న చూడండి, ఊర్లో పెద్ద నాయకులు ఉంటారు, ఇంట్లో ఏమి ఉండదు, నేను పెద్దవాడిని మరి తప్పదు, వాళ్ళందరికీ కూడా మామూలు ఇవ్వాలని అప్పు చేసి మరి ఇస్తుంటారు. అలాగే మన భారతదేశం కూడా ఇస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి పార్లమెంటు వెనక కడుతుంది, బంగ్లాదేశ్కి ఎంత సాయం చేస్తుంది, ఇక్కడేమో ఎంత పేదరికం ఉందని. తప్పదు, బదిలీ చెల్లింపు చెయ్యాలి, అప్పుడే కదా మన దేశం కోసం కూడా బయట అనుకుంటారు భారతదేశం ఎంత సహాయం చేసింది పెద్ద. ఆ విధంగా ఈ నికర విదేశీ బదిలీ చెల్లింపులు అంటే ఏంటంటే ఒక గిఫ్ట్ల రూపంలో బహుమతుల రూపంలో అమెరికా మరి తెలిసిందే కదా, ఫిబ్రవరి 4 సంథింగ్ డేట్ లో ఆ యొక్క సెనేట్ ఇది అవుతారు, ప్రమాణ స్వీకారం. మనం కూడా గిఫ్ట్లు పంపుతాం. శ్రీలంక ఫిబ్రవరి 4 పంపుతాం. అలాగే చైనా అక్టోబర్ 15 చైనా యొక్క దినోత్సవాలు, అప్పుడు మనం పంపుతాం. ఓకే, ఒక పాకిస్తాన్ తప్ప అన్ని దేశాల్లో ఏమున్నా మనం బహుమతులు పంపుతాం, అది కూడా బదిలీ చెల్లింపు. ఇలా నికర విదేశీ బదిలీ చెల్లింపులు అంటారు. ఇవి కూడా ప్రైవేట్ ఆదాయంలో ఉంటాయి, జాతీయ ఆదాయంలో ఉండవు. ప్రైవేట్ ఆదాయంలో ఉంటాయి, జాతీయ ఆదాయంలో ఉండవు. అర్థమవుతుందండి? సో దేశీయ బదిలీ చెల్లింపులు, విదేశీయ బదిలీ చెల్లింపులు, నికర విదేశీ బదిలీ చెల్లింపులు. నికర అంటే ఏంటి సార్? సింపుల్. నికర అంటే మీకు అలా చెప్పి నెట్. ఈరోజు ఒక సంవత్సరంలో అమెరికా నుంచి మన దేశానికి లేదా ప్రపంచ దేశాల నుంచి మన దేశానికి 1,00,000 కోట్ల రూపాయలు వచ్చింది అనుకోండి, 1,00,000 కోట్ల రూపాయలు వచ్చింది అనుకోండి. ఏంటి? ఏ రూపంలో? ప్రకృతి వైపరీత్యాల సహాయమో బహుమతులు వచ్చింది అనుకోండి. మనము ప్రపంచం ఇతర దేశాలకి 50,000 కోట్ల రూపాయలు మనం పంపిణీ చేసాం అనుకోండి, అప్పుడు ఎంత మిగిలింది? 50,000 కోట్ల రూపాయలు మిగిలింది. దాన్ని నికర విదేశీ బదిలీ చెల్లింపు అంటాం. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. నికర అంటే అది. మనము మన దేశానికి ప్రపంచ దేశాలు ఎలాగైతే ప్రకృతి వైపరీత్యాలు, ఇతర గ్రాంట్లు, ఇతర బహుమతుల రూపంలో వస్తున్నాయో మనము కూడా అదే విధంగా పంపిణీ చేస్తాం కనుక వచ్చింది మైనస్ పోయింది తీసిస్తే అదే నికర విదేశీ బదిలీ చెల్లింపు. క్లియర్? అదండి. సో ఇది కూడా బదిలీ చెల్లింపు. ఫైనల్ గా బదిలీ చెల్లింపులు, వ్యక్తిగత బదిలీ చెల్లింపులండి. వ్యక్తిగత లేదా సాధారణంగా వ్యక్తిగత బదిలీ చెల్లింపులు. ఫైనల్ ఇదే.
ఇవన్నీ బదిలీ చెల్లింపులు. ఇది మెయిన్ చూడండి అమ్మా, ఇది వ్యక్తిగత బదిలీ చెల్లింపులు. ఓకే, ఫస్ట్కి వద్దాం. బదిలీ చెల్లింపు అంటే ఏంటి? ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనకుండా, ఎలాంటి ఉత్పత్తి చేయకుండా ద్రవ్య సరఫరా జరిగితే అదే బదిలీ చెల్లింపు. అది దేశీయ, విదేశీయ, అలాగే సాధారణ వ్యక్తిగత బదిలీ చెల్లింపులుగా ఉంటుంది. మరి సాధారణ వ్యక్తిగత బదిలీ చెల్లింపులు ఉండే ఇవి గుర్తుంచుకోండి అమ్మా. డైరెక్ట్గా లైన్ ఇచ్చేస్తాడు, ఇది ఒక అని అడిగేస్తాడు. లేదా బదిలీ చెల్లింపులో లేనివేంటి వాడ గుర్తుంచుకోండి. జాతీయ ఆదాయంలో ఉంటే అది బదిలీ చెల్లింపు కాదు. నీకు బిట్స్ ఇస్తాను కదా, ప్రాక్టీస్ చేస్తాను కదా, ఎక్కడ మిస్ కావు. లాస్ట్ టైం నేను ఏ విధంగా చెప్పాను అదే విధంగా పేపర్ వచ్చింది, అందరికీ తెలిసిన విషయం. ఆ విషయాన్ని మీరు బయటికి తీసుకెళ్ళాలి సార్. నా కష్టాన్ని మీరు అది గుర్తుంచుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, ఇప్పుడు వ్యక్తిగత బదిలీ చెల్లింపు. ఉత్పత్తి లేదండి, డబ్బు సరఫరా జరిగేదండి. సింపుల్, ముందే చెప్పాం, వృద్ధాప్య పెన్షన్ అండి. వృద్ధాప్య పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇది ఒక బదిలీ చెల్లింపు. స్కాలర్షిప్స్ విద్యార్థులకి ఇది ఒక బదిలీ చెల్లింపు. స్కాలర్షిప్ మీకు ఇప్పుడే చెప్పాను. గిఫ్ట్లు, బహుమతులు ఇది ఒక బదిలీ చెల్లింపు. బహుమతి ఇస్తావు బర్త్డేలకి, వాటికి వీటికి, ఏదో ఉత్పత్తి జరుగుతుందా కానీ వాడికి ఆదాయం వెళ్తుంది కదా గిఫ్ట్ రూపంలో. గిఫ్ట్స్, డొనేషన్స్, డొనేషన్ ఇస్తున్నావు దేనికైనా, డొనేషన్ అది బదిలీ చెల్లింపు. దానివల్ల ఏం ఉత్పత్తి జరుగుతుంది? ఒక సంస్థకో, ఒక ఆశ్రమంకో నువ్వు డొనేషన్ ఇచ్చావు. ఓకే, గిఫ్ట్లు, బహుమతులు, డొనేషన్లు ఇవన్నీ బదిలీ చెల్లింపు. ఇంకా సింపుల్ చెప్పాలంటే మీ పిల్లలకి ఇచ్చిన పాకెట్ మనీ, పిల్లలకి పాకెట్ మనీ, పాకెట్ మనీ. మరి నాన్న ఇగో నెలకి, ఒకప్పుడు మనకు రూపాయి చేతిలో పెట్టరా బాబు అంటే మా నాన్నలు పెట్టేవారు కాదు. ఇక వాస్తవంగా నీ తండ్రిని విమర్శించను కానీ ఎలా ఉండేయంటే ఆ పేదరికాలు, హాస్టల్లో నాకు 20 రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చేవారు. అయితే ఒక 3 నెలలకి 3,020 రూపాయలు ఇచ్చేవారు. మా చిన్న కొడుకులు ఇచ్చేస్తారా, మా నాన్న తగులాడేవాడు. వాళ్ళు ఇస్తాను, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు, నీకేటికి వచ్చని చెప్పేసి. అలాంటి పేదరికాలు మనకు ఉండే. అటువంటి పేదరికాన్ని మనం చూసి వచ్చాం. అర్థమైందా? ఇప్పుడు బాబు సబ్బులు గిప్పులు అన్ని కొనుక్కోవాలి కదా అని అలాగ అనేసేవాళ్ళం. సబ్బు రాసుకుని మానేసేవాళ్ళం. కానీ పప్పుండలు అమ్మేవారండి హాస్టల్లోని. మీకు గుర్తుందో లేదో తెలియదు. మాకు ఎలా ఉండేది, మా అన్నయ్య ఒకరు ఉండేవారు 10th క్లాస్, మేము 8th క్లాస్ అనుకోండి. వాళ్ళు ఏం చేస్తుంటే రాత్రి 9 గంటలకు, వాళ్ళ వ్యాపారం అది, అప్పుడే వ్యాపారం స్టార్ట్ చేసేవారు. రాత్రి 9 గంటలకు అక్కడ దోశ కొట్టని ఉండేది. పప్పుండల ప్యాకెట్ 12 ఉంటాయి, 12, 18 ఉంటాయి. ఒక్కొక్కటి రూపాయి కదా, వాళ్ళకి 10 రూపాయి కొట్టో ఇంకా తక్కువకి వస్తుంది. అది రూపాయిన్నరకు అమ్మేవారు. ఒక బుక్ పెట్టుకునేవారు. సోప్ సెంటర్లు వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకునేవారు అనమాట డబ్బులు. దాని మీద వాళ్ళకి ఏంటంటే ఎక్సెస్ ఒక 6 పప్పుండలు ప్లస్ ఒక్కొక్కటి రూపాయిన్నర, ఓ 10 రూపాయలు ఇన్కమ్ వచ్చేసేది దానికి. అప్పుడు అంత ఇది ఉండేది. ఏం చేసేవారు, అప్పుడు మనవాళ్ళే కదా అని నాకు 2 ఇచ్చేయి. వీళ్ళకి మనవాళ్ళే కనుక అప్పు అంతా అప్పే. సోప్ సెంటర్లు వచ్చినప్పుడు ఆ డబ్బులలో వీళ్ళకి ఇచ్చేవాళ్ళము. మామూలుగా ఉంటే రూపాయి, ఇది రూపాయిన్నర. సో మరి ఇంకేం ఇంటికి ఇస్తాం డబ్బులు. అలా ఉండేది అనమాట. హాస్టల్ అంతా కూడా మీ అందరికీ అది గుర్తుందో లేదో, బీసీ హాస్టల్లో మేము చదువుకున్నాం కనుక మాకు అందరికీ అది తీపి జ్ఞాపకం. ఇంకేం సోప్ సెంటర్లు ఇస్తాం. సో అలా ఉండేది అనమాట. ఆ సోప్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, ఆ పాకెట్ మనీ కానివ్వండి, ఆ యొక్క ఏవైతే ప్రభుత్వం ఇస్తుందో చిన్న అవన్నీ కూడా బదిలీ చెల్లింపులే. మనమేం కష్టపడుతున్నాం అండి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా పిల్లల పాకెట్ మనీ కానివ్వండి, సోప్ సెంటర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఉత్పత్తి లేకుండా చేసే ప్రతిదీ కూడా బదిలీ చెల్లింపే. అలాగే ఇంకా చూద్దాం, ప్రజా రుణంపై చెల్లించే వడ్డీ. సార్ ఇదంతా బాగానే అర్థమైంది సార్, ఇదేంటి సార్ ప్రజా రుణంపై చెల్లించే వడ్డీ ఇది బదిలీ చెల్లింపే. ఏంటి ప్రజా రుణంపై చెల్లించే వడ్డీ? సార్ మన భారతదేశం బడ్జెట్ అటువంటిది. ఈ రోజు బడ్జెట్ కోసం ముందు సంవత్సరం అప్పు మనం చేస్తాం, అవునా కాదా? అంటే ఈ రోజు అప్పు చేసాం సార్, ఈ అప్పుకి వడ్డీ మళ్ళీ సంవత్సరంలో ఆదాయంలో చూపిస్తాం సార్. వడ్డీని మనం వ్యయంలో చూపిస్తాం. బడ్జెట్ చెప్పితే మీకు అర్థం. కానీ దానివల్ల ఉత్పత్తి ఏముందా? లేదు. అందుకే ఇది కూడా ప్రజా రుణంపై వడ్డీ కూడా బదిలీ చెల్లింపే. అది వ్యయంలో, ఖర్చులో చూపిస్తాం, కానీ దానివల్ల కూడా ఏ ఉత్పత్తి లేదు. కానీ ఈ సంవత్సరం మనం ఈ యొక్క అప్పుని ఆదాయంలో చూపిస్తాం, రాబడిలో చూపిస్తాము. నేను అప్పు చేశాను బయట బ్యాంక్ నుంచి, సపోజ్ నేనే ఉన్నాను సార్, నా ఖర్చుకు డబ్బులు లేవండి, నేను అప్పు చేశాను అనుకోండి, అది నా రాబడిలోనే చూపించుకోవాలి. దీనికి వడ్డీ చెల్లించాను, అది వ్యయంలో చూపించుకోవాలి. దీనివల్ల ఏం ఉత్పత్తి ఉంది? అందుకే ప్రజా రుణంపై చెల్లించే వడ్డీ కూడా ఒక బదిలీ చెల్లింపే. ఓకే, ప్రజా రుణంపై చెల్లించే వడ్డీ. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే వృద్ధాప్య పెన్షన్లు, ప్రభుత్వ రుణంపై చెల్లి వడ్డీ, మరి అదే విధంగా శరణార్థులకు ఇచ్చే సహాయాలు ఏవైనా కానివ్వండి, శరణార్థులకు ఇచ్చే సహాయాలు అన్నీ కూడా సాధారణంగా బదిలీ చెల్లింపులే. ఇవి వ్యక్తిగత బదిలీ చెల్లింపు. ఇవేవి కూడా జాతీయ ఆదాయంలో ఉండవు. ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయంలో లేనిదేది అని అడుగుతారు. లేదా ఈ క్రింది వానిలో జాతీయ ఆదాయంలో ఉండేదేది అని అడుగుతారు.
జాతీయ ఆదాయాలు ఉండేది. ఏ వృద్ధాప్య పెన్షన్, బి డొనేషన్, సి బహుమతులు, డి పరోక్ష పన్నులు అంటారు. ఆన్సర్ పరోక్ష పన్నులు. అర్థమైందండి. డెప్త్గా ఇస్తాను తర్వాత అలా. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి మనం. బదిలీ చెల్లింపు ఏంటి అని గుర్తుంచుకోవాలి. ఈ క్రింది వల్ల బదిలీ చెల్లింపుల్లో లేనిది ఏంటి అని అడుగుతారు. ఈ క్రింది వల్ల బదిలీ చెల్లింపులు జతలో సరిపోయినవా అడుగుతారు. లేదా ఈ క్రింది వాళ్ళలో బదిలీ చెల్లింపులు ఇస్తాడు, ఒక 5 ఇచ్చేస్తాను, అందులో బదిలీ చెల్లింపులు ఏవి అని అడుగుతాను. ఇలా డిఫరెంట్గా క్వశ్చన్స్ నీకు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ప్రాక్టీస్లో ఇస్తాను. అర్థమైందండి. సో దీంతో ఇప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, ముందదానికి రండమ్మా. ప్రైవేట్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్రైవేట్ ఆదాయం అంటే జాతీయ ఆదాయం ఏదైతే ఉందో ఈ జాతీయ ఆదాయం నుంచి మనం ప్రభుత్వ ఆదాయాన్ని తీసివేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఆదాయం అంటే ఏంటి ఇప్పుడు చెప్పాను. అలాగే ఏం కలపాలి? బదిలీ చెల్లింపులను కలపాలి. బదిలీ చెల్లింపులు ఎందుకు కలపాలి? అది జాతీయ ఆదాయంలో ఉండదు, కానీ ప్రైవేట్ ఆదాయంలో ఉంటుంది కనుక కలపాలి. మరి ప్రైవేట్ ఆదాయంలో ప్రభుత్వ ఆదాయం ఉండకూడదు కనుక తీసివేయాలి. ప్రైవేట్ ఆదాయం కావాలంటే జాతీయ ఆదాయంలో ప్రభుత్వ ఆదాయం తీసేసి అప్పుడు జాతీయ ఆదాయంలో లేని బదిలీ చెల్లింపులను కలపాలి. అదే ప్రైవేట్ ఆదాయము. ఆ ప్రైవేట్ ఆదాయం లెక్కించేటప్పుడే ప్రభుత్వ ఆదాయం ఏంటో చెప్పాం. ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వానికి ఇతర ఆదాయాలు, ప్రభుత్వ ఆస్తుల ఆదాయాలు, డిపార్ట్మెంటేతర సంస్థల పొదుపులు అన్ని కూడా ప్రభుత్వ ఆదాయాలే. దీన్ని తీసివేయాలి. తీసేసిన తర్వాత బదిలీ చెల్లింపులను కలపాలి. బదిలీ చెల్లింపు అంటే ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొకుండా ఏదైతే ద్రవ్యం వస్తుందో అదే బదిలీ చెల్లింపు. ఇందులో నికర దేశీయ బదిలీ చెల్లింపు అంటే మన కేంద్ర రాష్ట్రాల మధ్య ఎలాంటి ఉత్పత్తి లేకుండా జరిగే ద్రవ్యం ఏదైతే ప్రకృతి వైపరీత్యాలో, గ్రాంట్లో, బహుమతులో అది దేశీయ బదిలీ చెల్లింపు. ఓకే. అలాగే విదేశీ బదిలీ చెల్లింపులు అంటే ప్రపంచంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, అమెరికా నుంచి మనకు వస్తే మనం అమెరికాకి ఇవ్వచ్చు. ఇలా ఒక దేశంలో ఒక సంవత్సరంలో మన దేశానికి ప్రకృతి వైపరీత్యాలు, బహుమతులు ఈ రూపంలో ఎంతైతే వచ్చిందో ఒక సంవత్సరంలో మనం ఇతర దేశాలకు ఎంతైతే మనం చెల్లించాము తీసివేస్తే వచ్చేదే నికర విదేశీ బదిలీ చెల్లింపులు. ఓకే. నెక్స్ట్ అలాగే వ్యక్తిగత బదిలీ చెల్లింపులు. వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, బహుమతులు, ప్రజారణంపై చెల్లించే వడ్డీ, డొనేషన్స్ కానివ్వండి, పిల్లల పాకెట్ మనీ కానివ్వండి, శరణార్థులకు ఇచ్చిన సహాయాలు కానివ్వండి, బహుమతులు, ఇవన్నీ కూడా వ్యక్తిగత బదిలీ చెల్లింపులు. అర్థమైందండి? క్లియర్? నెక్స్ట్ అది అప్పు కింద వస్తుందమ్మా. అది బదిలీ చెల్లింపు కదా, అప్పు కదా, మనం వడ్డీ చెల్లిస్తాం కదా. ఉట్టినే వస్తేనే బదిలీ చెల్లింపు, ఉట్టినే రావాలి. ఎందుకమ్మా లేనిపోయిన డౌట్లు? బెగ్గర్ మాఫియా. నువ్వు సహాయం చేస్తాను చెప్పారు కదా, శరణార్థులు బెగ్గర్, బదిలీ చెల్లింపే. నువ్వేమైనా బెగ్గర్కి డబ్బులు ఇచ్చి పని చేస్తున్నావా? ఒకటే గుర్తుంచుకో, బెగ్గర చేత ఇల్లు ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, అది జాతీయ ఆదాయం కలపాలి. రాసుకో. ఆ బెగ్గరకి డబ్బులు ఇచ్చావు, నువ్వే పని చెప్పలేదు, అక్కడ ఉత్పత్తి లేదు, బదిలీ చెల్లింపు కాదు. ఉత్పత్తి లేదు, బదిలీ చెల్లింపు. ఉత్పత్తి ఉంది. ఉత్పత్తి అంటే నువ్వు పని చేయించావు, డబ్బులు ఇచ్చావు, ఉత్పత్తి. నువ్వు బెగ్గరతో మొత్తం ఊడ్చావు, ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు కాదు, పని చేయించావు, డబ్బులు ఇచ్చావు, అది బదిలీ చెల్లింపు కాదు. అది జాతీయ ఆదాయం కలపాలి. కలుపుతాడో కలపవో నీకు ఎరుక, దేవుడికి ఎరుక, వదిలేయండి. ఏవి వాస్తవాలు. అందుకే జాతీయ ఆదాయ అంచనాలు అంటాం. నిజంగా ఆదాయం ఎవరంటే చెప్తున్నారు? నిజమైన ఆదాయం చెప్తున్నారా? రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు ₹1,00,00,000 సంపాదిస్తాడు, ట్యాక్స్ కడతాడా? కట్టడు. సో అందువల్ల ఏంటంటే ఒకటే గుర్తుంచుకోండి, మనం కలపాల్సింది కలపకూడదు ఏదో మనం తెలుసుకోవాలి. మన వరకు మన ఎగ్జామ్ వరకు అంతే, అంతకుమించి ఇంకేంటి ఎక్కువగా ఆలోచించకండి. దగ్గరతో పని చేయించావు, ₹50 ఇచ్చావు లేదా ₹100 ఇచ్చావు, జాతీయ ఆదాయం కలపాల్సిందే. సిఎస్ఓకి చెప్తావు నువ్వేమైనా. సో అందువల్ల అది పక్కన పెడదాం, కానీ అది కలపాలి. కానీ బెగ్గరకి డొనేషన్ ఇచ్చావు, లేదా ఏదో బాబు నువ్వు బెగ్గరు, ఇగో నా యొక్క దేవుడికి, ఆ దేవుడికి దండం పెడుతున్నాను, నీకు 100 ఇస్తే నాకు 200 దేవుడు ఇవ్వాలి అని 100 ఇచ్చావు. ఆ 100 శరణార్థులకో బెగ్గర్కి ఇచ్చింది, బదిలీ చెల్లింది. అది జాతీయ ఆదాయం కలపడానికి లేదు. ఓకే, క్లియర్? అర్థమైంది సార్ అంటే ఇలా పెట్టండి, అప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ప్రైవేట్ ఆదాయం చూసాం కదండి. ప్రైవేట్ ఆదాయం లాగే వ్యష్టి ఆదాయము. ఓకే. నెక్స్ట్ వ్యయార్హ ఆదాయం. దీని మీద మన బిట్ ఇచ్చాడు గ్రూప్ 2లో. దీని మీద చాలా బిట్లు వచ్చాయి అనుకోండి. వ్యయార్హ ఆదాయం
వ్యష్టి ఆదాయం ఆర్ వ్యక్తి ఆదాయం అని కూడా అంటాం. వ్యష్టి ఆదాయం లేదా వ్యక్తి ఆదాయం. ఓకే, దీన్నే పర్సనల్ ఇన్కమ్ అంటాం. పర్సనల్ ఇన్కమ్ ఏం లేదు సార్, సింపుల్గా మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను, డోంట్ వరీ. వ్యష్టి ఆదాయం లేదా వ్యక్తి ఆదాయం అంటాం. ఓకే, పర్సనల్ ఇన్కమ్. తర్వాత దీన్ని వ్యయార్హ ఆదాయం అంటాం. దీన్ని పీసే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ వ్యయార్హ ఆదాయం. చాలా జాగ్రత్తగా ఈ రెండింటిని కంపేర్ చేయాలి, లేకపోతే మీకు ఏం అర్థం కాదు, ఎగ్జామ్ తప్పు చేస్తాం. వ్యక్తి ఆదాయము, వ్యయార్హ ఆదాయం. ఓకే, తరువాత ఫైనల్ గా తలసరి ఆదాయము. తలసరి ఆదాయం, ఈ తలసరి ఆదాయం కోసం మన కంప్లీటెడ్ గా ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి టాపిక్ లో ఇంకా డెప్త్ గా ఉంటుంది. జనరల్ గా మనకి ఇక్కడ ఆ కాన్సెప్ట్ చూద్దాం. ఇది సార్ మనం చూడాల్సింది సార్, జాతీయ ఆదాయం, ప్రైవేట్ ఆదాయం, వ్యష్టి ఆదాయం లేదా వ్యక్తి ఆదాయం పర్సనల్ ఇన్కమ్, వ్యయార్హ ఆదాయం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, తలసరి ఆదాయం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ PCI పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, ఏమి లేదు, సింపుల్. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఏదో వంట చేసుకుంటున్నారు, ఎలా చూస్తున్నారు. నేను చాలాసార్లు లాస్ట్ వాళ్ళు అడిగితే సార్ ఏం లేదు సార్, వంట చేసుకునేటప్పుడు ఇలా మీరు పెట్టుకొని వినేవారు, మధ్యలో చిన్న డిస్టర్బ్ వినేవారం కాదు. అలాంటి వాళ్ళు దయచేసి వంట అయినా ఆపేయండి, ఇది అంత ఇంపార్టెంట్. వ్యష్టి ఆదాయము, వ్యక్తి ఆదాయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే పేరులో వ్యక్తి ఆదాయం ఉంది. వ్యక్తి అంటే నాకు వచ్చిన ఆదాయం ఏమో అనుకుంటాం, కానీ నీకు వచ్చిన ఆదాయం కాదు. వ్యక్తి అంటే నువ్వు కాదు, నీకు వచ్చే ఆదాయం కాదు. నీకొచ్చే ఆదాయము వ్యయార్హ ఆదాయం. నీకొచ్చే ఆదాయం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. మరి నాకు వచ్చింది కాదు, మరి ఏ ఆదాయం? అదే వ్యష్టి ఆదాయం, వ్యక్తి ఆదాయానికి దీనికి అంత డిఫరెంట్ ఉంది. సార్ ఏంటో సార్ చెప్పాను, మాకు కూడా యాంగ్జైటీగా ఉంది. ఈరోజు నేను చెప్పాను, ఇప్పుడు ప్రైవేట్ ఆదాయం అనేది వచ్చింది. ఎందుకంటే ఓవర్ కన్ఫ్యూజ్ వద్దండి, సింపుల్గానే మనం వెళ్దాం, అప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రైవేట్ ఆదాయం వచ్చింది. ప్రైవేట్ ఆదాయం అంటే ఏమని చెప్పాను నేను? జాతీయ ఆదాయంలో నుంచి ప్రభుత్వ ఆదాయం తీసేసి బదిలీ చెల్లింపులు కలిపి ఒక ప్రైవేట్ ఆదాయం వచ్చింది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను. వ్యష్టి ఆదాయం, వ్యక్తి ఆదాయానికి నేను కంపెనీ తీసుకుంటాను, TCS అనే కంపెనీ. మిగతా అన్ని మీరు మైండ్లో పెట్టుకోండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మన మైండ్లో గుర్తుంచుకోండి. ఇది ప్రైవేట్ ఆదాయం. TCS అనేది ఒక ప్రైవేట్ కంపెనీ, ఇది ప్రైవేట్ ఆదాయం. ఎలా వచ్చింది? జాతీయ ఆదాయం ప్రభుత్వ ఆదాయాలు మరియు బదిలీ చెల్లింపులు కలిపాం, ఒక TCS అనే కంపెనీ వచ్చింది. మరి TCS కూడా సోషల్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా ఫ్రీగానే ఎన్నో విద్య వైద్య కార్యక్రమాలకు ఇస్తుంది కదా, అది బదిలీ చెల్లింపే, అందులో కూడా ఉంటుంది. TCS అనే కంపెనీ నేను తీసుకున్నాను. ఈ TCS అనే కంపెనీ ఎటువంటి ఎన్ని కంపెనీలు, ఎన్ని సంస్థలు, ఎన్ని వ్యవసాయదారులు, ఎన్ని అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ సర్వీస్ ఏదైనా కావచ్చు, అన్నిటిని కలిపేయండి, ఒకటి నేను చెప్తాను. మరి వ్యష్టి ఆదాయం, వ్యక్తి ఆదాయం అంటే ఇక్కడ నీది కాదు, ఒక సంస్థ, ఒక వ్యవస్థ అది తీసుకు. ఓకే, వానిదే వ్యష్టి ఆదాయం. వ్యక్తి ఆదాయం అంట పర్సనల్ ఇన్కమ్ అంటుంది. మరి ఆ ప్రైవేట్ ఆదాయంలో నుంచి ఒకటే గుర్తించుకోండి, ఈరోజు ఏదైతే ఈ సంస్థకు వచ్చిన ఆదాయమో ఇది 100% ఆ సంస్థది కాదు. ఎందుకు ఆ సంస్థది కాదు అంటే ఈ సంస్థలో ఎంతో మంది ఉద్యోగులు కష్టపడి పనిచేస్తే ఆ సంస్థకు ఆదాయాలు లాభాలు వస్తున్నాయి. ఈరోజు ఈ సంస్థ నెంబర్ 1లో ఉండాలి, ఓకే ఉంది, కానీ భవిష్యత్తులో ఈ సంస్థ కొన్ని రకాలైన పెట్టుబడులు పెట్టకపోతే ఆ సంస్థ మనుగడ ఉండదు. ఇవన్నీ ఆలోచించుకునే ఆ యొక్క సంస్థ ముందుకు వెళ్తుంది. కనుక ఆ సంస్థకు వచ్చిన వ్యక్తి ఆదాయము ఏదైతే ఈ ప్రైవేట్ ఆదాయము ఆ సంస్థ వచ్చిందో అందులో ఏవైతే తీసివేస్తే వస్తుందో దాన్ని వ్యక్తి ఆదాయము, వ్యష్టి ఆదాయం అంటాం. ఆ సంస్థకు నిజమైన ఆదాయం, అదే అక్కడ వ్యక్తి ఆదాయం, వ్యష్టి ఆదాయం, పర్సనల్ ఇన్కమ్ అంటాం. మరి ఏంటి సార్, ఈ సంస్థ ప్రైవేట్ ఆదాయంలో ఇంత వచ్చిందండి, కానీ ఈ సంస్థ కార్పొరేషన్ పన్నులను కట్టాలా? మరి తీసేయాలి కదండి. అవి తీయకపోతే ఆ సంస్థ కార్పొరేషన్, ఆ సంస్థ ఒక పెద్ద కార్పొరేటివ్ కంపెనీ, అది కార్పొరేషన్ పన్నులు కడుతుంది, అవి తీసివేయాలి కదా. అప్పుడే ఈ వ్యష్టి ఆదాయం వస్తుంది. సో ప్రైవేట్ ఆదాయంలో ఈ కార్పొరేషన్ ట్యాక్సెస్, కార్పొరేషన్ పన్నులను మనం తీసివేయాలి. ఇంకోటి, మరి ఇక్కడ ఈ సంస్థలో ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారు. లాభాలు వచ్చేటప్పుడు బోనస్లు, వాళ్ళ కోసం భవిష్యత్తులో షేర్లు, డివిడెండ్లు, ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. పంచి పెట్టబడని లాభాలు, మోస్ట్ ఇంపార్టెంట్.
పంచి పెట్టబడని లాభాలు, పంచి పెట్టబడని లాభాలు అంటాం. వాటి పంచి పెట్టబడని లాభాలు ఆ రూపంలో ఉంటాయి. వీటిని డివిడెండ్స్ అని కూడా అంటాం. అవి కూడా ఆ యొక్క సంస్థకు సంబంధించి ముందుగా తీసివేయాలి, అప్పుడే వెష్టి ఆదాయం వస్తుంది. పంచి పెట్టబడని లాభాలు, పంచి పెట్టబడని లాభాల రూపంలో ఉంటాయి, పంచి పెట్టబడని లాభాల రూపంలో ఉంటాయి. వాటిని కూడా తీసివేయాలి, అప్పుడు వచ్చేదాన్ని వెష్టి ఆదాయం లేదా వ్యక్తి ఆదాయం. సో పర్సనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ప్రైవేట్ ఇన్కమ్ మైనస్ కార్పొరేషన్ ట్యాక్సెస్ మైనస్ ఈ యొక్క డివిడెండ్స్ తీసేయాలి, డివిడెండ్స్. అప్పుడు వచ్చేది పర్సనల్ ఇన్కమ్ వెష్టి ఆదాయం లేదా వ్యక్తి ఆదాయం. అప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ సంస్థలో నువ్వు వ్యక్తివి కదా, ఇవన్నీ తీసేయగా నీ జీతాలు నీకు ఇస్తున్నారు కదా, అక్కడ నుంచి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది నీకు వస్తుంది. నువ్వు ఆ సంస్థలో ఉద్యోగం అయితే. ఇలా మొత్తానికి అన్వయించుకోండి, సింపుల్ గా గుర్తుంచుకోండి. సో వెష్టి ఆదాయం లేదా వ్యక్తి ఆదాయం అంటే ప్రైవేట్ ఆదాయం నుంచి కార్పొరేషన్ పన్నులు తీసేయగా, పంచి పెట్టబడిన లాభాల రూపంలో ఉన్న వాటిని తీసివేయగా, వాటిని డివిడెండ్స్ తీసివేయగా వచ్చేదే వెష్టి ఆదాయం లేదా వ్యక్తిగత ఆదాయము. ఒక ప్రైవేట్ చూడండి, ఒక వ్యక్తికి అంత ఆదాయం అవ్వదు, ఆ సంస్థలో కూడా పనిచేస్తున్నాడు కనుక ఆ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ కార్పొరేషన్ పన్నులు తీయాలి, పంచిపెట్టబడిన లాభాలను కూడా తీసివేయాలి, డివిడెండ్లు తీసివేయాలి. అప్పుడే వెష్టి ఆదాయం వస్తుంది లేదా వ్యక్తి ఆదాయం వస్తుంది. ఓకే, క్లియర్? సరే, ఇదండి. నెక్స్ట్ ఇప్పుడు మనది ఇక్కడికి వద్దాం. వ్యయార్హ ఆదాయం అంతా బాగానే ఉంది సార్, మరి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, వ్యయార్హం అంటే ఏంటి, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. సరే, ఇప్పుడు నీ వరకు నీ జీతం వచ్చిందండి. ఇప్పుడు నువ్వు ఏ ఆదాయం చూసాం మనం? వెష్టి ఆదాయం. ఇదే వ్యక్తి ఆదాయం అంటాం. ఇందాక ప్రైవేట్ ఆదాయం నుంచి దాన్ని తీసుకొచ్చాం, సర్దుబాటు చేసాం. ఇప్పుడు దేని నుంచి సర్దుబాటు చేయాలి? వెష్టి ఆదాయం. దీన్ని ఏమన్నాం? వ్యక్తి ఆదాయం అని కూడా అన్నాం. ఈ వెష్టి లేదా వ్యక్తి ఆదాయం నుంచి గుర్తుంచుకోండి, వెష్టి లేదా వ్యక్తి ఆదాయం నుంచి వ్యక్తిగత పన్నులు, వెష్టి ఆదాయం అనేసి వ్యక్తిగత పన్నులు లేదా వెష్టి పన్నులు అంటారు. వ్యక్తిగత పన్నులు దీన్ని వెష్టి పన్నులు అని కూడా అంటాం. వెష్టి పన్నులు, వీటిని తీసివేస్తే వచ్చేదే వ్యయార్హ ఆదాయం. సార్ ఏంటి సార్? వెష్టి ఆదాయం. ఈ రోజు నీకు వచ్చిందండి ఆ కంపెనీ నుంచి వెష్టి ఆదాయం ఎంతని, అక్కడి నుంచి వ్యక్తిగత పన్నులు. మన పర్సనల్ ఇన్కమ్ చూసాం, ఆ పర్సనల్ ఇన్కమ్ లో అవన్నీ తీసేగా నీ యొక్క ఆదాయం నీకు వచ్చింది. నీవు ఇప్పుడు సింపుల్ గా చెప్తా, నీ పర్సన్, నువ్వు TCS లో ఎంప్లాయ్. ఇప్పుడు దీన్ని బట్టి వెళ్దాం. నీకు ఒక ఆదాయం వచ్చింది, అందులో మరి నువ్వు అవన్నీ నీదేనా? నీకు ఒక ఆదాయం వచ్చింది, అదంతా నీదేనా? అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? వెష్టి పన్నులు. ఏ పన్ను? ఆదాయం పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు. అలాగే ఇంకే పన్ను? వృత్తి పన్ను కడుతున్నావు. ఇలా ఇతర పన్నులు ఏవైతే ఉన్నాయో కడుతున్నావు. వీటిని తీస్తే వచ్చేదే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఈ బిట్టే గ్రూప్ 2 మొన్న మెయిన్స్ ఇచ్చాడు. వ్యయార్హ ఆదాయం ఈక్వల్ టు వెష్టి ఆదాయం మైనస్ వెష్టి పన్నులు. వెష్టి పన్నులు అంటే ఆదాయ పన్ను, వృత్తి పన్ను, ఇతర పన్నులు. ఈ పన్నులు తీయగా నీ దగ్గర ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బే వ్యయార్హ ఆదాయం. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. వెష్టి ఆదాయం నుంచి వ్యక్తిగత పన్నులు తీసివేయాలి. వ్యక్తిగత పన్నులు లేదా వెష్టి పన్నులు. వెష్టి ఆదాయం మైనస్ వృత్తి పన్నులు. సరే, వెష్టి ఆదాయం అనేది సింపుల్ గా గ్రాస్ అనుకోండి. నీకు వచ్చింది, ఆ డబ్బులు వచ్చాయి, అందులో ఆదాయ పన్ను ఒక 50,000, వృత్తి పన్ను ఒక 2,000 తీస్తావు. ఓకే, ఆ తీసిగా ఎంత మిగిలింది? అదే ఏంటి? నీ యొక్క వ్యయార్హ ఆదాయం, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఇప్పుడు నువ్వేం చేస్తావండి? ఒక్కసారి దీనికి డైరెక్ట్ ఏం చేస్తావు? నాకు ఇంత డబ్బులు వచ్చేసాయండి, నా జీతం నాకు వచ్చింది, కట్టింగ్లు పోయి ఎంత వచ్చిందండి. అయితే నెలవారీ నీ యొక్క EMIలు కడతావు, లేకపోతే సామాగ్రికి ఇస్తావు, అన్ని ఖర్చు పెడతావు. దాన్ని మనం ఏమన్నాం? వినియోగము అంటాం. వినియోగం, నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటావు. వినియోగము ప్లస్ సింపుల్. నీ డబ్బు నీకు వచ్చేసిందండి, దాన్ని ఏం చేస్తావు? నచ్చినట్టు నీ యొక్క ఖర్చులను ఉపయోగించుకుంటావు. ఖర్చు పెట్టడమే వినియోగం. వినియోగించుకున్నావు ప్లస్ ఇంత మిగిలిందండి. నీకు 70,000 వచ్చిందండి, 30,000 ఖర్చు అయిందండి, మిగిలిందని ఏం చేస్తావు? ఏదో పెట్టుబడి రూపంలో ఎక్కడ పెడతావా? దాన్ని ఏమంటావు? ఎక్కడో బ్యాంకులో ఉంచుతావా? లేకపోతే ఎక్కడికో ఎవరికో ఇస్తావా?
దానే పొదుపు అంటాం. వినియోగం ప్లస్ పొదుపు అంటే సింపుల్ గా చెప్పాలంటే వ్యయార్హ ఆదాయం ఈక్వల్ టు వినియోగం ప్లస్ పొదుపు. వ్యయార్హ ఆదాయం ఈక్వల్ టు వెష్టి ఆదాయం మైనస్ వృత్తి పన్నులు. అంటే వ్యయార్హ ఆదాయం ఈక్వల్ వెష్టి ఆదాయం మైనస్ వెష్టి పన్నులు. వ్యయార్హ ఆదాయం అంటే వెష్టి ఆదాయం మైనస్ వెష్టి పన్నులు. వెష్టి పన్నులు అంటే ఆదాయ పన్ను, వృత్తి పన్ను, ఇతర పన్నులు. ఒక వెష్టి ఆదాయంలో ఇవన్నీ తీసేగా వచ్చిందన్నే మనం నువ్వు ఖర్చు చేస్తే వినియోగం ప్లస్ పొదుపు. దట్స్ ఆల్. ఇదే వ్యయార్హ ఆదాయము. వ్యయార్హ ఆదాయం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. నిరుద్యోగ వృత్తి ఒక బదిలీ చెల్లింపేనమ్మా. క్లియర్? ఏం లేదండి, చెప్పింది మీరు ముందుకు వెళ్తే క్లాస్ అయిన రికార్డ్ అవుతుంది, మరొకసారి చూడండి, ఏం ప్రాబ్లం ఉండదు, అర్థమవుతుంది. ఓకే. పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్ అంటే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి కార్పొరేషన్ పన్నులు, కార్పొరేషన్ లో పంచిపెట్టబడిన డివిడెండ్లు తీసేస్తే వచ్చేది పర్సనల్. పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఆ కార్పొరేషన్, ఆ కంపెనీ నుంచి నీకు జీతం వచ్చింది, ఆ జీతంలో నీ పన్నులు, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసివేస్తే వచ్చేదే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ నువ్వేం చేస్తావు? అయితే వినియోగించుకుంటావు లేదా పొదుపు చేస్తావు. అయితే వినియోగించుకుంటావు లేదా పొదుపు చేస్తావు. క్లియర్? దట్స్ ఆల్. ఇప్పుడు అయిపోయిందండి. నెక్స్ట్ తలసరి ఆదాయము. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. మీకు తెలియదు ఏంటండి తలసరి ఆదాయం? చూడండి అమ్మా, ఏదైతే ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొత్తం వస్తుందో అది జాతీయ ఆదాయం అన్నాం. ఈ జాతీయ ఆదాయము ఎవరిచే వస్తుంది? ప్రజల చే, దేశ ప్రజలు అందరి చేత వస్తుంది. ఆ యొక్క దేశ ప్రజలందరి చే వచ్చిన దాన్ని భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. పెర్ క్యాపిటల్ ఇన్కమ్, పిసిఐ. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రతి ఒక్కరికి ఎంత వస్తుంది. మన దేశ జాతీయ ఆదాయాన్ని దేశ ప్రజల చేత భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటాం. సింపుల్ సార్. అయితే సంపాదించిన వాళ్ళ జాతీయ ఆదాయంలో కొందరు ఉండొచ్చు, కానీ మన దేశంలో 150 కోట్ల మంది ఉంటే ఆ 150 కోట్ల మందితో భాగిస్తే పెర్ క్యాపిటల్ ఒక్కొక్కరికి ఎంత వస్తుంది, అది పెర్ క్యాపిటల్ ఇన్కమ్. పెర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. కరెంట్ డేటాతో క్లియర్గా మనం చూద్దాం, ముందు కాన్సెప్ట్ వెళ్ళిపోవాలి, డోంట్ వరీ. అయితే ఈ తలసరి ఆదాయంలో కూడా జాతీయ ఆదాయం లాగే రెండు ఉంటాయి. ఒకటి ప్రస్తుత ధరల ఆదాయము. ప్రస్తుత ధరల గురించి క్లియర్ చెప్పాను, అంటే కరెంట్ ప్రైజెస్ ఆర్ రియల్ ప్రైజెస్ అంటాం. కరెంట్ ప్రైజెస్ ఆర్ రియల్ ప్రైజెస్. మరి ప్రస్తుత స్థిరధరలు అంటే కాన్స్టెంట్ ప్రైజెస్. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటాం. కాన్స్టెంట్ ప్రైజెస్. కరెంట్ ప్రైజెస్ కాన్స్టెంట్, ఇది గుర్తుంచుకోండి. కరెంట్ ప్రైజెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్. ప్రస్తుత ధరలు, కరెంట్ ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ ఎలా ఉంటే అలా ఉంటే అది కరెంట్ ప్రైజెస్. స్థిర ధరలు అంటే ఒక బేసిర్ ఆధారంగా తీసుకుంటే కాన్స్టెంట్ ప్రైజెస్. అంటే ఎప్పుడైనా మీకు ప్రస్తుత ధరలో తలసరి ఆదాయం ఎంత, స్థిర ధరలో తలసరి ఆదాయం అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. మీకు చెప్తాను, డోంట్ వరీ, భయపడకండి, మీకు చెప్తాను, డోంట్ వరీ. సో తలసరి ఆదాయం అంటే జాతీయ ఆదాయంపై దేశ ప్రజలు, జాతీయ ప్రజలు జనాభా, సింపుల్ గా దేశ ప్రజలని కూడా కాకుండా జనాభా అని పెట్టేసుకోండి. జనాభా బై సార్, మన జాతీయ ఆదాయం 1,00,000 కోట్లు అండి, మన జనాభా 100 కోట్లు అనుకోండి. 1,00,000 కోట్లు బై 100 కోట్లు, అదే మన తలసరి ఆదాయం. ఓకేనా? అయితే ఒక్కటే గుర్తుంచుకోండి, ప్రపంచంలో 4వ పెద్ద ఎకానమీ మంది, అంటే అమెరికా, చైనా, రష్యా తర్వాత భారతదేశం 4వ పెద్ద ఎకానమీ. సారీ, రష్యా కాదు, జపాన్ తర్వాత 4వది మంది. మరి 2030కి జపాన్ దాటి 3వది వెళ్ళిపోతుంది. అంటే అంత దేశంలో సంపద ఉంది జాతీయ ఆదాయం ప్రకారం. కానీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 135లో ఉన్నాం. ఎందుకంటే మన దేశంలో జనాభా ఎక్కువ. ఈరోజు ఖత్తర్, బ్రూనై లాంటి చిన్న చిన్న దేశాలు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ముందులో ఉన్నాయి. అక్కడ జనాభా తక్కువ, ఇన్కమ్ ఎక్కువ. మనకి ఇన్కమ్ ఎక్కువే కానీ జనాభా ఎక్కువ. మంది ఎక్కువైతే మధ్యక పరచన అనే విధంగా భారతదేశంలో ఉంది. అర్థమైందండి? అయితే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ చెప్తే మనకి ఈ సెషన్ క్లోజ్ అవుతుంది. కరెంట్ డేటా నేను క్లియర్ గా మీకు అందిస్తాను, డోంట్ వరీ. మరి తలసరి ఆదాయ వృద్ధి రేటు సార్ చాలా ఇంపార్టెంట్. నిజంగా చెప్తున్నానండి, ఈ కాన్సెప్ట్ కానీ ఇస్తే ఎగ్జామ్ లో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారండి. తలసరి ఆదాయ వృద్ధి రేటు. అయితే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి చెప్పేటప్పుడు అక్కడ వృద్ధి రేటు గురించి నేను క్లియర్ గా చెప్తాను.
కానీ తలసరి ఆదాయ వృద్ధి రేటు చాలా ఇంపార్టెంట్. సార్ ఇంగ్లీష్ మీడియంకి ప్రత్యేకంగా నేను స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. ఏవైతే బైలింగ్వల్ మ్యాథ్స్, కరెంట్ అఫైర్ కొన్ని ఉంటాయి అవి మాత్రం అలాగెళ్తాయి. ఈరోజు ఎకానమీ ఉందనుకోండి, నేను ఒక యూనిటే తీసుకోగలను, మిగతావన్నీ అద్భుతంగా మనకు ఆల్రెడీ గ్రూప్ 2 సెలెక్ట్ అయిన మనీష్ ఆల్రెడీ సివిల్స్ ఫ్యాకల్టీ, అలాగే శంకర్ చాలా ఫేమస్ ఫ్యాకల్టీ, ఇలా అలా ప్రతిదానికి కూడా వేరుగా మనం ఫ్యాకల్టీని పెడుతూ వీలైనంత వరకు మెటీరియల్ అంతా ఇస్తాము, టెస్ట్లు అన్నీ వస్తాయి. సో ఇంగ్లీష్ మీడియంకి ప్రత్యేకించి బ్యాచ్, అది కూడా మీ వాళ్ళు ఎవరంటే తెలియచేయండి. 5,000 రూపాయలకి ఎంత ఎక్కువ చేస్తారు, 2 చేయడం ఎంత కష్టమో తెలుసా, కానీ తప్పదు, కోరుకున్నారు కనుక నా వరకు నేను చేస్తున్నాను. నా వరకు నేను గ్రూప్ 2కి న్యాయం చేసే సంస్థ మందరం నమ్మారు కనుక ఓ 20 మంది జాయిన్ అయినా, 30 మంది జాయిన్ అయినా, 100 మంది జాయిన్ అయినా, 1000 మంది జాయిన్ అయినా తప్పదు. మనకి ఇంగ్లీష్ మీడియం తక్కువ అయినా వాళ్ళ కోసం చేసాం. మీకు తెలిసి సివిల్స్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నా, గ్రూప్ 1 చదవాలనుకున్నా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ జాయిన్ అయిపోవచ్చు. సో ఆ విధంగా కూడా మీరు కోఆపరేట్ చేయండి, ఓకేనా. రేపటి నుంచి ఆ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. రేపటి నుంచి ఇంగ్లీష్ మీడియం, ఏప్రిల్ 1 నుంచి కంప్లీట్గా మనం మ్యాక్సిమం లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇస్తాం, ఓకేనండి. సరే సార్, తలసరి ఆదాయ వృద్ధి రేటు. సార్ తలసరి ఆదాయం అంటే ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ అండి. ఒకటి జాతీయ ఆదాయం, అంతే కదా. ఏదైతే జాతీయ ఆదాయం ఉందో ఆ జాతీయ ఆదాయాన్ని మనం జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం. అయితే ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ ఏంటి, ఒకటి జాతీయ ఆదాయము, రెండోది జనాభా. మరి వృద్ధి రేట్ అంటే సాధారణంగా మనం లెక్కించేది వేరు. ఎలా సార్, వృద్ధి రేటు లెక్కించేటప్పుడు ఎలా ఉంటుందంటే దాని ఫార్ములా వేరు మ్యాథ్స్లో, కానీ తలసరి ఆదాయ వృద్ధి రేటు లెక్కించేటప్పుడు ఆ ఫార్ములా ఉపయోగించరాదు. అందుకే చెప్తున్నాను. ఎలా ఎందుకు సార్ ఉపయోగించరాదు అన్నది చెప్తాను. జాతీయ ఆదాయంపై జనాభా అనేది తలసరి ఆదాయం కనుక వృద్ధి రేటు వచ్చేసరికి ఇక్కడ సింపుల్గా జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ తలసరి వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు అనేది వేస్తే మాత్రమే మనకి తలసరి ఆదాయ వృద్ధి రేటు వస్తుంది. అంతే తప్ప వృద్ధి రేటు సిద్ధాంతం ప్రకారం కట్టడం లేదు. ముందు సంవత్సరం ఇప్పుడు సంవత్సరంతో తీసివేసి బై అది వేసుకొని ఇంటూ 100 ఆ వృద్ధి రేటు పని కావాలి. సాధారణంగా జాతీయ ఆదాయ వృద్ధి రేటు అలాగే కడతాం, జనాభా వృద్ధి రేటు అలాగే కడతాం. తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చేసరికి ఈ జాతీయ ఆదాయ వృద్ధి రేట్లు వచ్చి జనాభా వృద్ధి రేటుని తీసివేస్తే వచ్చేది తలసరి ఆదాయ వృద్ధి రేటు. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు వచ్చి జనాభా వృద్ధి రేటు తీసివేయాలి. మరి జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఎలా కడతాం సార్? ఏమి లేదు సార్, ఇప్పుడు 2025 అండి, 2026 అండి. జాతీయ ఆదాయ వృద్ధి రేటు కట్టేటప్పుడు సింపుల్. ఈరోజు జాతీయ ఆదాయ వృద్ధి రేటు కట్టేటప్పుడు 2025 ఉందా, ఇది ఏ అనుకున్నాం, 2026 ఇది బి అనుకున్నాం. ఇది ఎలా కడతాం జాతీయ ఆదాయ వృద్ధి రేటు? 2026లో 2025లో ఇక్కడ చూసేటప్పుడు వీటి మధ్య ఎంత పెరిగింది, ఇక్కడేమో సపోజ్ 1,00,000 కోట్లు, ఇది 1,50,000 కోట్లు, ఎంత పెరిగింది 50,000 కోట్లు, అంటే బి మైనస్ ఏ 50,000 కోట్లు బై దేనిపై పెరిగింది, దీనిపై 1,00,000 కోట్ల పైన 50,000 పెరిగింది. 2025లో ఏ 1,00,000 కోట్లు అండి జాతీయ ఆదాయం, 2026లో 1,50,000 కోట్లు అండి. ఇప్పుడు జాతీయ ఆదాయ వృద్ధి రేటు కట్టాలంటే ఎలా, దీనిపైన ఇది పెరిగింది, దేనిపైన 1,00,000 కోట్ల మీద 50,000 కోట్లు పెరిగింది, అంటే ఎలా బి మైనస్ ఏ 1,50,000లో 1,00,000 తీసివేస్తే 1,00,000 కోట్లు బి మైనస్ ఏ బై దేని మీద పెరిగింది 1,00,000 కోట్ల మీద ఏ ఇంటూ 100. ఇదే మనకి జాతీయ ఆదాయం కాదు, ఏ వృద్ధి రేటు కట్టినది, ఏ వృద్ధి రేటు అని కట్టండి. ఇప్పుడు ఎంత వస్తుంది, 1,50,000 కోట్లు, ఈ యొక్క ఏ 1,00,000 కోట్లు తీస్తే 50,000 కోట్లు బై ఏ 1,00,000 కోట్లు ఇంటూ 100 అంటే 1/2 అంటే 50. జాతీయ ఆదాయ వృద్ధి రేటు 50%. జాతీయ ఆదాయ వృద్ధి రేటు 50%. అలా కడతాం వృద్ధి రేటు. సేమ్ జనాభా వృద్ధి రేటు అయినా అంతే. ఎలా సార్ జనాభా వృద్ధి రేటు? ఏం లేదు, ఇది 2025, 2026. ఈ సంవత్సరం ఏమో జనాభా 140 కోట్లు ఉన్నారు, ఈ సంవత్సరం ఏమో జనాభా 150 కోట్లకు పెరిగారు. మరి ఎలా కడతాం సార్?
పెరిగింది ఎంత 10 కోట్లు బై దేనిపైన 2025 పైన 140 కోట్లు ఇంటూ 100 జనాభా వృద్ధి రేటు. ఓకే, కానీ తలసరాది వృద్ధి రేటు చూడు ఏం చేయాలి, ఈ జాతీయ ఆదాయ వృద్ధి రేటులో నుంచి ఇది 50%, ఇది 40 వచ్చింది అనుకోండి, జాతీయ ఆదాయ వృద్ధి రేటు 50% వచ్చింది, మైనస్ జనాభా వృద్ధి రేటు 40% వచ్చింది, సో తలసరి ఆదాయ వృద్ధి రేటు 10%. జాతీయ ఆదాయ వృద్ధి రేటు 50%, తలసరి ఆదాయ వృద్ధి రేటు 40%, జనాభా వృద్ధి రేటు ఎంత జాతీయ ఆదాయ వృద్ధి రేటు 50%, జనాభా వృద్ధి రేటు 40%, తలసరి ఆదాయ వృద్ధి రేటు 50 - 40 10%. అర్థమైందండి? ఏం లేదు సార్, తలసరి ఆదాయ వృద్ధి రేటు అనగా తలసరి ఆదాయం అంటే రెండింటిపై ఆధారపడుతుంది. ఒకటి జాతీయ ఆదాయంపై జనాభా. జాతీయ ఆదాయ వృద్ధి రేటుని జనాభా వృద్ధి రేటుని కనుగొని జాతీయ ఆదాయ వృద్ధి రేటు నుంచి జనాభా వృద్ధి రేటు తీస్తే వచ్చేదే తలసరి ఆదాయ వృద్ధి రేటు. తలసరి ఆదాయ వృద్ధి రేటు సింపుల్ అండి, ఏమీ లేదు. సో ఇక్కడ మనకి మరొకసారి మీకు ఇంకా కావాలంటే చెప్తున్నాను, జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఇది జనరల్, మనకు ఆల్రెడీ ముందు చెప్పాం. జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఏ వృద్ధి రేట్ అయినా ముందు సంవత్సరం 2025, 2026 ముందు సంవత్సరంతో చూసుకుంటాం. ఎంతైతే అంత. సింపుల్ గా చెప్పాలంటే ఇది 100 అనుకోండి, జాతీయ ఆదాయ వృద్ధి రేటు 100 కోట్లు అనుకోండి సపోజ్కి, ఇది 110 కోట్లకి పెరిగింది అనుకోండి. జాతీయ ఆదాయ వృద్ధి రేటు కట్టాలి అంటే ఎంత పెరిగింది? 10 కోట్లు పెరిగింది. దేని మీద పెరిగింది? 100 కోట్ల మీద పెరిగింది ఇంటూ 100. ఇది జాతీయ ఆదాయ వృద్ధి రేటు. ఇలాగే వేసుకోవాలి. తర్వాత జనాభా వృద్ధి రేటు వేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు చూద్దాం, 100కి పోయింది, మరి కోటి పోయింది 10%. ఏది? జాతీయ ఆదాయ వృద్ధి రేటు. సరే, మరి జనాభా వృద్ధి రేటు ఎలా కట్టాలి? జనాభా వృద్ధి రేటు మరొకసారి చెప్తున్న అర్థం కాని కోసం, 2025 నుంచి 2026 సంవత్సరానికి తీసుకుంటే జనాభా వృద్ధి రేటు 140 కోట్లు. సింపుల్ చూద్దాం, 100 కోట్ల జనాభా, ఓకే, 120 కోట్ల జనాభా, 100 కోట్ల జనాభా, 120 కోట్ల జనాభా. ఓకేనండి? అయితే ఇక్కడ మళ్ళీ మైనస్లోకి పోనీ మైనస్లో వస్తుంది, నో ప్రాబ్లం. 100 కోట్ల జనాభా, 120 కోట్ల జనాభా, లేదా 115 కోట్ల జనాభా అండి, 120 కోట్లు పెరిగింది. సరే, దేనిపై పెరిగింది? ఎంత పెరిగింది? 115 నుంచి 120 ఎంత పెరిగింది? 5 కోట్లు పెరిగింది. దేని మీద? 115 మీద పెరిగింది ఇంటూ 100. కోటి తీసేయాలి. మరి ఇక్కడ 115 వచ్చింది కనుక 5తో మనం చూసుకు, ఇదే చిన్న ప్రాబ్లం. మరి లెక్కలకి వెళ్ళిపోవాలి. 5 రెళ్ళ 10, 1 15 కనుక 5తో 5 3 15 23. 100/23 వేసుకుందాం. 23 వేసుకుంటే ఎగ్జాక్ట్లీ కాకపోయినా 25 4 కదా, 23తో 100/23, 23 అనుకుంటే 25 4 100. సపోజ్కి 5 వేసుకుందాం. ఓకేనండి? 5% పెరిగింది అప్రాక్సిమేట్లీ తలసరి ఆదాయ వృద్ధి రేటు. మరి ఇప్పుడు తలసరి ఆదాయ వృద్ధి రేటు కావాలి. తలసరి ఆదాయ వృద్ధి రేటు కావాలి. ఏంటి సార్ తలసరి ఆదాయ వృద్ధి రేటు? దట్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను, జాతీయ ఆదాయ వృద్ధి రేటులో నుంచి మైనస్ జనాభా వృద్ధి రేటు తీసివేయాలి. అప్పుడే తలసరి ఆదాయ వృద్ధి రేటు వస్తుంది. జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఎంత వచ్చింది? 10 వచ్చింది. తలసరి ఆదాయ జనాభా వృద్ధి రేటు ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో తలసరి ఆదాయ వృద్ధి రేటు 5%. దట్స్ ఆల్. 10%, 5%. సింపుల్ సార్. మీకు ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను? ఏదో టైంలో లెక్కలాగా ఇచ్చాడు అనుకోండి, ఇబ్బంది పడతాం. అందుకే సూక్ష్మంగా ప్రతిదీ మీకు నేను వదలడం లేదు. క్లియర్? చూడమ్మా, తలసరి ఆదాయ వృద్ధి రేటు అంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటు పైన జనాభా వృద్ధి రేటు. ఏ వృద్ధి రేటు కట్టాలన్నా ముందు సంవత్సరము, తరువాత సంవత్సరం పెరిగింది ఎంత, దేనిపై పెరిగింది ఇంటూ 100. సింపుల్. అది సూత్రాలు పక్కన పెట్టేయండి. ఓకే, సూత్రాలు పెట్టుకుంటే మళ్ళీ బైహార్ట్ అవుతుంది. ముందు సంవత్సరం ఎంత పెరిగింది, ఆ ముందు సంవత్సరం ఇంటూ 100. దట్స్ ఆల్. అదే వృద్ధి రేటు. క్లియర్? ఆ యొక్క జాతీయ ఆదాయ వృద్ధి రేటు వచ్చేస్తుంది, జనాభా వృద్ధి రేటు వచ్చేస్తుంది. తలసరి ఆదాయ వృద్ధి రేటుకి ఏముంది? అందులో తీసివేసేయడమే. అదే తలసరి ఆదాయ వృద్ధి రేటు. ఇది సార్. ఓకే సార్, క్లియర్గా అర్థమైంది తెలియపెట్టండి. దీంతో మనకి నెక్స్ట్ అసలు సంబంధం లేని టాపిక్ జాతీయ ఆదాయ లెక్కించే పద్ధతులు. ఈలోగా మనకి ఈ బ్యాచ్ ఫామ్ కోసం చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ మీరు వచ్చేయవచ్చు. ఎవరు కూడా అసలు ఆన్లైన్లో ప్రాబ్లం లేనిది అంటే అదేనండి. మీకు నచ్చినట్టు మీరు ఫాలో అవ్వచ్చు, లైవ్ క్లాస్కి రావచ్చు. ఓకేనా?
కానీ ఒక మంచి ఎగ్జామ్ షెడ్యూల్ నేను తయారు చేసేస్తాను. ఆ ఎగ్జామ్ షెడ్యూల్ మాత్రం ఫాలో అవ్వండి. నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో వినండి. దయచేసి గాబరా పడిపోవద్దు, ప్రశాంతంగా చదవండి. ఓకే, క్లియర్? సీసేసు అమ్మ, ఎందుకమ్మా నువ్వు ఎక్కువ స్క్రీన్ షాట్లు తీస్తుంటావు? ఎప్పుడు నీది వస్తుంది స్క్రీన్ షాట్? ఓకే, అవరు ఇదైపోతే ఛార్జింగ్ పెట్టాను ల్యాప్టాప్ది. ఓకే, క్లియర్? సరే, రేపు షెడ్యూల్ మీకు ఇస్తానండి. షెడ్యూల్ ప్రకారం మనం వెళ్దాం. క్లియర్? థ్యాంక్ యూ.